నేను ఇంకొకటి అడుగుతుండా, సోషల్ మీడియాలో ఒక క్యాట్ పిల్లి మీదకి వాళ్ళ మదర్ క్యాట్ ఫాదర్ క్యాట్ మీదకి ఏదైనా అదర్ ఎనిమల్స్ చూస్తే తిరగబడింది సోషల్ మీడియాలో చూశాను. నేను అడుగుతున్నాను, మీ తండ్రి 2009లో ఆయన యాక్సిడెంట్కి వెనకెవరో ఉండారు, కుట్రలు కుతంత్రాలు అని అంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 ఏళ్ళు ఏం చేసావు? ఎందుకు గాజులు తొడుక్కొని మూల కూర్చున్నావు? ఎందుకు సైలెంట్గా ఉండవు? మీ చెల్లెలు సునీతమ్మ వాళ్ళ తండ్రి వివేకానంద రెడ్డి హత్య గురైనాడు, నో డౌట్. ఆయన హత్య జరిగిన కొద్ది నెలకి తమరు ముఖ్యమంత్రి అయినారు. 5 ఏళ్ళు చీఫ్ మినిస్టర్. మీ చిన్నాన్న చనిపోయిన తర్వాత, హత్య గురైన తర్వాత ఏం చేస్తున్నా? ఎందుకు హంతకులను సరిగా తేల్చలేకపోయినా? ఎందుకు మీ చెల్లెలు వాళ్ళ తండ్రి చనిపోతే విరోచితంగా పోరాడుతుంది? రాష్ట్రం, కేంద్రం, సుప్రీంకోర్టు దాకా పోరాడుతుంది. పులివెందుల పులి అనిపించుకుంది, నువ్వు పులివెందుల పిల్లివే. ఆ క్యాట్ మేలో అంటున్నా నేను, సోషల్ మీడియాలో ఉండే క్యాట్ నీకంటే పౌరుషంగా ఎదుర్కొంది వాళ్ళ పేరెంట్ క్యాట్స్ని ప్రొటెక్ట్ చేసేదానికి. సునీతమ్మ పోరాడింది, సుప్రీంకోర్టు దాకా పోరాడుతూనే ఉంది. ఈ రోజుకి కాంప్రమైజ్ కాలే. బట్ తమరేం చేశారు? ఏమన్నా అర్థం ఉందంటయ్యా నువ్వు మాట్లాడే మాటలకి? ఆయన కంప్లీట్ పాదసారథి రెడ్డి చరిత్ర అంతా చెప్పాడు. పాదసారథి రెడ్డి కడప, పులివెందుల మీ తండ్రులు, తల్లులు, మీ తాతలు, ముత్తాతలు బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాడు. మాకైతే అంత దూరం తెలియదు కదా, మేము విన్నాం. ఇప్పటికీ ప్రథమ సాక్షి మీ తాతలు, ముత్తాతల దగ్గర నుంచి, మీ తండ్రి దగ్గర నుంచి జరిగిన ఘోరాలు, నేరాలు విషయంలో పాదసారథి రెడ్డి ఒక్కడే పర్ఫెక్ట్గా ప్రజల ముందు చెప్పగలిగినాడు.